నమస్తే, నేలతల్లి లైవ్కు స్వాగతం. రైతుకు మద్దతు ధరపై చట్టబద్ధ హామీ కావాలన్న డిమాండ్ ఒకవైపు, రైతు బీమా, రైతు భరోసా, పంటల కొనుగోళ్లు, ఎరువుల సరఫరాపై ఆందోళనలు మరోవైపు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, యూరియా సరఫరా అంశాలపై కేంద్రం దృష్టి పెట్టి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని కోరుతుంది. అసలు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలేంటి అన్న అంశాలపై సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు, రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు గారు, అలాగే రైతు వెంకటరామరెడ్డి గారు హెచ్ఎంటీవీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాలపై ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయవచ్చు. ఇంతకంటే ముందుగా అంటే దీనికి సంబంధించి అసలు మంత్రి గారు ఏమంటున్నారు, అలాగే మంత్రి గారితో పాటు రైతులు ఏమంటున్నారు, ఇందుకు సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం. గతంలో మాదిరిగా స్టాటిక్ లేవు, కార్తెలోనే వర్షాలు కురవాలని. కాబట్టి దయచేసి రైతులు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు మీరు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మనం అడిగినంత ఇవ్వకపోయినా వాళ్ళు అలాట్ చేసినంత భాగం కూడా ఇవ్వట్లేదు. మేము కూడా ఢిల్లీ పోయి ఈ యొక్క ఎరువులకు సంబంధించిందే కాకుండా పంటల కొనుగోలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పంట కూడా కొనుగోలు చేయకుండా కేవలం ఎంఎస్పీ ప్రకటించి చేతులు దులుపుకొని ఆ భారాన్ని కూడా మన మీద వేస్తుంది. ఒత్తిడి తీసుకురావడం కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. పంటలకు కూడా ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం దాని అమౌంట్ కట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేదాన్ని ఇక్కడ కూడా మండలాల వారీగా అమలు చేసిందని అంటే అతివృష్టి, అనావృష్టి, ఈ కరువు పరిస్థితులు ఎటువంటివి ఉన్నా కానీ కొంచెం సాయం చేసిన విధంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ అనేది కొందరికి లాభదాయకంగా ఉన్నది. కౌలు రైతులకైతే అందట్లేదు. కౌలు రైతులకు కూడా యూరియా పంపిణీ సక్రమంగా జరిగే విధంగా చేయాలి. ఈ యూరియా యాప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. యాప్ తీసేసి యథావిధిగా యూరియాను సప్లై చేయాలని కోరుకుంటున్నాం. రైతులకు యూరియా సకాలంలో అందుబాటులో ఉంచి ఈ వర్షాకాలంలో నాణ్యమైన యూరియాను తీసుకొచ్చి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాము. రైతు బంధు కూడా చేసింది కానీ మొత్తం మందికి రాలేదు. అందరికి వచ్చేటట్టు ఏదో ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్ ప్రకారంగా అందరికీ కూడా ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. చదువుకున్న వాడినే ఈ సెల్ పట్టుకొని యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకునే లోపు కట్టలు అయిపోతున్నాయి. మరి లోన ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు ఇంకొంతమంది చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పొలం నారు పోసినాము, నారు పోస్తే ఆ ఎరువుల దుకాణం పోతే యాప్ ఓపెన్ అయితే లేదని చెప్పి ఈ ఎరువులు ఇస్తలేరు మాకు. ఈ యూరియా గురించి పెద్ద ఇబ్బందిగానే మారింది. డిఏపి మీద మన 2020 మీద కూడా 600 రూపాయలు పెంచినందుకు ఈ డబ్బులు కూడా మీరు తగ్గించాలి. యూరియా రేటు, డిఏపి రేటు, ఎరువులు అన్నిటి మీద ఈరోజు యుద్ధం కారణం చూపి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధరలు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రైతులకు కావాల్సినటువంటి వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయా అంటే లేనటువంటి పరిస్థితి ఉన్నది. రైతు ఎవడన్నా ఉంటే యాప్ ఓపెన్ చేస్తే ఏ షాపు పోయి చూసినా కానీ స్టాక్ లేదన్నట్టు చూపుతుంది. సకాలంలో యూరియా అందే పరిస్థితి లేదు. దీని ద్వారా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యాప్ అనేసరికి యాప్ కొట్టడం వాళ్ళకి రాక ఎవరితోనో అధికారంతో కొట్టడానికి పోయే లోపల మందుకట్లు అయిపోతూ ఉన్నాయి. మందుకట్లు కూడా రైతాంగానికి సరిపడా మందుకట్లు రావట్లేదు. యాప్ ద్వారాగా దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, దాని ద్వారానే రైతాంగానికి ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈ యాప్ ద్వారాగా ప్రధానంగా రైతులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్బుక్ చూసుకొని ప్రతి రైతుకు యూరియా అందుబాటులో ఉండాలి. రైతు భరోసా ఒక 1 ఎకరం కానీ 30 గుంటలు కానీ 3 ఎకరాలకు కానీ రైతు భరోసా రావట్లేదు. రైతు భరోసా నిధులు పోయిన యాసంగి 2 ఎకరాల వరకే వేసారు. ఈసారైనా మిగతా ఏదైతే ఉన్నదో ఆ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ మొత్తం కలిపి ఒకటేసారి రైతు భరోసా ఇవ్వాలని, ఈసారైనా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు మనం చూసినట్టు ఏదైతే కీలకంగా ఎరువులకు సంబంధించి బాగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులు కూడా ఆ విషయంలో ఎక్కువ ఇబ్బందులు పడుతుంది మిగతా వాటితో పోలిస్తే. ముందుగా అసలు ఎరువుల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ లేనంత విధంగా గతంలో ఇంత అంటే ప్రతిసారి ఉండే, కాకపోతే ఇంత జటిలమైన పరిస్థితి రాలేదు. సో అందుకు కారణాలు ఏమంటారు? అసలు ఎందుకు ఈ పంపిణీ విషయంలో ఇట్లాంటి ఇబ్బందులు అంటే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, తెలంగాణలో పంటల విధానము ఎరువులు ఎక్కువ వాడే పంటలను ఈ ప్రభుత్వం రకరకాల కారణాలతోటి, ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీలో పవర్లోకి రావడానికి రకరకాల ప్రామిసులు చేయటం, వాగ్దానాలు చేయటం, దాంట్లో వరి సాగు విస్తీర్ణం ఆ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా దానికి అగ్గిలాజ్యం పోసినట్టుగా చేసినారు. కాబట్టి వరికి ఎరువుల మోతాదు ఎక్కువ. అంత మోతాదులో దేశంలో అంటే దేశానికి దిగుమతి అవుతున్నటువంటి ఎరువులు అన్ని రాష్ట్రాలకు పంపిణీ కావాలి.
నేను తెలంగాణలో 1 కోటి ఎకరాలలో వరేసుకున్నా నాకు మొత్తం అంతా ఇవ్వండి అని కుదిరితే కాదు కదా. ఒక ఇంట్లో సంసారం చేసేవాళ్ళు ఒక పిల్లలు నేను బ్రహ్మాండంగా మెడిసిన్ చదువుతాను నాకు 10 కోట్ల రూపాయలు డొనేషన్ కట్టండి అంటే కట్టేంత ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటిది ఇది ఒకటి. తర్వాత అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైతులు చాలా ఎరువులు దిగుమతి చేసుకుంటున్నాం. ఒకప్పుడు యూరియా మనం సమృద్ధిగా ఉండేది, యూరియా వాడకం బాగా పెరిగింది. మనం భారతదేశంలో ఎరువుల వాడకంలో తెలంగాణ నెంబర్ 1, అంటే యూరియా వాడకంలో నెంబర్ 1 అనే లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే మన రాష్ట్ర సైజ్ ఎంత, ఎన్ని ఎకరాలు వేసుకున్నాం. కాబట్టి దిగుమతి చేసుకునేటువంటి ఎరువులు కాబట్టి వాటి ధర ఆ దేశం వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రభుత్వం సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఏం తగ్గలేదు, సబ్సిడీ పెంచుతుంది. కానీ డాలర్ విలువ మనం రూపాయికి చూసినట్టయితే రూపాయి విలువ తగ్గటం, దాని విధంగా డాలర్లో పే చేయాల్సినప్పుడు ఖర్చు ఎక్కువ కావటం. కాబట్టి ఇది యుద్ధము ఎరచూపలేదు. కాకపోతే అంతర్జాతీయంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. డాలరు ఇష్యూలో వచ్చింది, రూపాయి విలువ తగ్గడంతో అధిక మొత్తంలో డబ్బులు కట్టవలసి వస్తుంది. కాబట్టి ఇదొకటి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటిది ఏంటంటే వచ్చిన ఎరువు ఇంతకుముందు చాలామంది చెప్తున్నారు యాప్. నేను ప్రత్యేకంగా నాకే సమస్య, మాకున్న చిన్న వ్యవసాయానికి యాప్ ఐఫోన్లో డౌన్లోడ్ కాదు. ఐఫోన్ చాలామంది ఐఫోన్ వాడుకుంటాం. నాలాంటి వాళ్ళకే కష్టమైతే మామూలు రైతుకు ఇలాగా ఉంటుంది. కానీ అధికారులు చెప్పాలేంటంటే యాప్ లేకపోయినా ఎరువులు తీసుకునేటువంటి వసతి ఉన్నది. మన మొబైల్లో ఆధార్ లింక్ చేసి అడిగినట్టయితే తప్పనిసరిగా ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పాలి. కానీ ఆ మామూలు రైతు, చిన్న రైతు వీళ్ళు ఓటీపీలు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ చూసుకొని ఆ ఓటీపీ చెప్పి తీసుకెళ్లేంత గొప్ప టెక్నాలజీ మనకు అందరికీ అందుబాటులో అంటే అయినప్పటికీ ఇప్పుడు మనకు ఓటీపీ ఈ యాప్ దానికంటే ముందు అంటే ఒక రైతు ఆధారు లేకపోతే పాస్బుక్ వీటిని ఆధారంగా చేసి ఇస్తారు కదా సార్. పోటీ ఎందుకు మళ్ళీ ఆధారం చేసిన తర్వాత కూడా మనం ఫోన్లో పెట్టినప్పుడు ఓటీపీ వస్తుంది. అంటే ఫోన్ మనదేనా, మనమే అడుగుతున్నామని. ఆ ఓటీపీ అతనికి షాప్ అతనికి చెప్పినట్టయితే ఎంత కావాలంటే ఇస్తారు. కాబట్టి ఇది అధికారులు పూర్తిగా క్లారిఫై చేయాలన్నది ఒకటి. రెండవది ఈ విషయంలో అంటే మంత్రి గారు మాట్లాడుతున్నది కానీ ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వం ఏ పంట కొనట్లేదంటారేంటి? కేంద్ర ప్రభుత్వం వరి కొంటున్నది మామూలుగా, అంటే పీడిఎస్ కింద ఇచ్చేటువంటి మొత్తంలో అవసరం ఉన్నదాన్ని బట్టి, నిల్వల కొరకు అవసరం ఉన్నదాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం వడ్లు అప్పుడు బియ్యం అప్పుడు కొంటున్నది, ఇప్పుడు కొంటుంది, ఎప్పుడైనా కొంటూనే ఉంటుంది. సో మన దగ్గర పండేటువంటి పంటలే. సో మిగతా పంటలు ఎవరు కొనాలి మరి మంత్రి గారు తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, కేంద్ర ప్రభుత్వం అన్నీ కొనదు. కాటన్ కార్పొరేషన్ పత్తి కొంటుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు? మరి మీరు పంటలు వేయండి, ఇది చేయండి, దానికి బోనస్ ఇస్తాము, అది అన్నీ చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం కొనట్లేదని ఒక మంత్రి లెవెల్లో మాట్లాడటం. అంటే మంత్రి తుమ్మల గారు అనేది ఏంటంటే ఒక ఎంఎస్పి డిసైడ్ చేసి దాని ప్రకారం మేము ఇంత తీసుకుంటామని చెప్పేసి ఎంఎస్పి డిసైడ్ చేసిన తీసుకుంటామని చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకోకపోతే మాకు ఎంఎస్పి డిక్లేర్ చేస్తారు కానీ తీసుకుంటామని కాదు. అంటే మొత్తం దేశంలో వండిన పంటలంతా కేంద్ర ప్రభుత్వం కొంటదా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏంది గదులు దుర్కొని కూర్చుంటాయా? రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదా? వీళ్ళు కూడా చేస్తున్నారు కదా. వీళ్ళలాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి విధులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి విధులు ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనాలి మిగతా పంటలు. ఎంఎస్పి డిక్లేర్ చేయడం అనేది అంటే మొత్తం దేశానికి మొత్తానికి పంటల సాగు, పంట ఉత్పత్తి ఖర్చును బట్టి సగటున నిర్ణయం చేస్తారు. అసలైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ ధర ఇచ్చి కూడా కొనాల్సి వస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి చెప్పాలి, మరి మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేమేం చేయలేకపోతున్నాము, మాకు చేత కావట్లేదు, మేము కొనలేము అని పెట్టండి, దండం పెట్టుకోవచ్చండి. అలాగే మనకు హుస్సేన్ గారు రైతు వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఇది యాప్ వల్ల రైతు చాలా ఇబ్బంది అవుతుంది సార్. యాప్ కాకుండా స్టేషన్ మాదిరిగా ఇది కూడా ఒక 1000 నుంచి 1500 ఎకరాలకు ఒక షాప్ పెట్టి రైతులకు ఆ పటార్ పాస్బుక్ ప్రకారం వీళ్ళకు కూడా బుక్లు ఇచ్చి ఈ ఎరువులు ఇస్తే అయిపోతుంది. ఈ ఇబ్బంది లేదు ఉండే రైతులకు. ఇప్పుడు రైతులు ఇది యాప్ కొరకు చేయాలి, మళ్ళీ ఇది 4-5 రోజులు అది కలతలేదు. ఈయన పని ఎక్కడ చేసుకుంటాడు? టైం మీద పోయి బాయికాడ పోయి పని ఎక్కడ చేసుకుంటాడు? ఇది ఎక్కడ? హుస్సేన్ గారు సార్ మాట్లాడుతా ఉన్నారు. హుస్సేన్ గారు, ఇది ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, డీలర్లు అందరూ నానా రకాలుగా దాన్ని పక్కకు తరలిస్తుంటారు. రైతుకి ఇవ్వకుండా ఏదో రకాల వ్యాపారం చేసుకోవటం అటు వెళ్తున్నది. కాబట్టి దాన్ని తప్పుదో పట్టకుండా ఓ పద్ధతిగా రైతుకు మాత్రమే చేరాలనే ఉద్దేశం కొద్ది పెట్టినారు. కానీ మరి ఒరిజినల్గా ఉద్దేశం కొద్ది పెట్టినప్పుడు చిన్న రైతుకు అందట్లేదు, కష్టమవుతుందంటే మాత్రం కష్టం. ఎందుకంటే ఎరువు వేయవలసిన సమయం కొంచెం పర్టికులర్గా ఉంటుంది. ఆ సమయంలో దొరకకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఒకసారి మీ మంత్రి గారికి మీరు అందరూ కానీ లేకుంటే వ్యవసాయ శాఖ కమిషనర్కు, జేడీఏలు అందరికీ
పత్రికాముఖంగా అందరికీ ఒక వినతి పత్రం ఇవ్వండి. బహుశా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత బహుశా మార్పులు చేసి చిన్న చిన్న రైతులకు కూడా ఈ యూరియా కొనుగోలు తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా యాప్ లేకపోయినా హుసేన్ గారు మీరైనా ట్రై చేయండి. ఇది మీకు ఆధార్ను మీ ఫోను మీ అంటే పాస్బుక్ ఇవన్నీ గిట్టా మీరు అనుసంధానం చేసినట్టయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఒకటి చెప్పాల్సి వస్తుంది. రైట్. వెంకటరామరెడ్డి గారు వరంగల్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు, ఒక రైతుగా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఎరువులకు సంబంధించి ఎరువుల పంపిణీకి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి మార్పులు జరగాలంటారు? కార్యక్రమానికి నమస్కారం సార్. అట్లే ఈరోజు పాల్గొన్న సైంటిస్ట్ రిటైర్డ్ సైంటిస్ట్ సార్కి అందరికీ నమస్కారం సార్. ప్రస్తుతం రైతు ఇత్తనము ఎరువుతోనే అతని జీవన స్టైల్ ఆధారపడి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నుంచి ఏదో యుద్ధాల పేరు చెప్పి ఎరువులు సరఫరా చేయలేక ఎరువులు తగ్గించుకోండి, లేదా ఆ ఎరువులు సప్లై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టి కొనాలనే దొరికే కాదు, కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, భూసారం పెంచాలంటే ఎరువులు తగ్గిమంటుంది. ఓకే, అంతవరకు నిజమే. భూసారం పెంచాలంటే ఏం చేయాలని అది సూచించాల. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏదో చెబుతున్నారు కంటి తుడుపుగా, అది రైతు స్థాయిలో చేరట్లే. కానీ ఒక మనిషి 3 పూట్ల తింటేనే పని చేయగలడు, ఒక పూట తినకపోయినా పని చేయలేడు. భూమి అంతే, వాళ్ళు అలవాటు చేసి ఉన్నాం మనం కట్ల. మన తెలంగాణకి 10.5 లక్షల టన్నులు యూరియా కావాలి. కానీ ఏదో 2 లక్షల టన్నులు 3 లక్షల టన్నులు ఇస్తే అది ఎటు సరిపోదు. సరిపోయినప్పుడు రైతు పంట వేస్తాడు, పంటకు సరిపోని ఎరువు అయినప్పుడు పంట దెబ్బతింటది, పంట దెబ్బతిన్నప్పుడు రైతు దెబ్బతింటాడు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. అట్లే మన తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానివ్వండి, సీఎం కానివ్వండి, దీని మీద దృష్టి పెడుతున్నారు. వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలంటే సఫిషియెంట్ గా ఆ పొలానికి ఆ పంటకి ఎంత ఎరువు కావాలో అంత వేసినప్పుడే అది పండిద్ది. సరే, సైంటిస్టులు చెప్పేది మోతాదు అయితే సరిపోదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అందుకని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. రైతుల మీద అంటే తెలంగాణ మీద పార్టీలు వేరైనా కానీ తెలంగాణ రైతులు మా మనుషులు అని చూసుకొని సఫిషియెంట్ గా పొలానికి అంతకాతే వ్యవసాయం తగ్గించుకోమని చెప్పండి రైతులకి. కానీ అసలు ఎరువు తగ్గించేస్తే మట్టికి మనిషి ఎలా అయితే తిండి తినకుండా పని చేయలేడో, సగం మందులు వేస్తే మట్టికి పంట రాదు. పంట రానప్పుడు రైతు దెబ్బతింటాడు. అందుకని రైతుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా కొనుక్కోవాలంటే ఎకరానికి ఒక 10,000 లెక్క ఇవ్వమనంటే కేంద్ర ప్రభుత్వాన్ని మందులు సప్లై చేయనప్పుడు, ఎందుకంటే మందులు కోట్లు పెడుతున్నారు కదా సబ్సిడీ కింద. ఆ సబ్సిడీ ఏదో రైతుకి ఇస్తే ఎకరానికి ఒక 10,000 ఇవ్వమనండి. బయట కొన్ని సేంద్రియ ఎరువులు దొరుకుతున్నాయి, అవి వాడుకుంటాడు ప్రత్యామ్నాయంగా మందుకట్ల తగ్గించినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణకి రావాల్సిన కోటాలో 1/4 ఇవ్వట్లేదండి సెంట్రల్ గవర్నమెంట్. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి సార్. ఎందుకంటే వాళ్ళు కొనాలన్నా దొరికే కాదు. వాళ్ళు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మన తెలంగాణ ఉంది సార్, దగ్గర 17 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 కాంగ్రెస్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు సార్, పార్లమెంట్ లో పొలిటికల్ గా చూసుకుంటున్నారు. పొలిటికల్ గా అంటే రైతు దెబ్బతింటాడు. వాళ్ళని పొలిటికల్ చేసుకోమనండి, రాజకీయం చేసుకోమనండి, కానీ రైతుని మట్టికి దెబ్బతినకుండా చూడమని చెప్తున్నాను. నేను కోరుతున్నా సార్. రైతుకు విత్తనము ఎరువు లేకుండా వ్యవసాయం చేయలేడు. వాళ్ళు ఎరువులు తగ్గించుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు ఏదైనా వాడుకోవాలన్నా, అతను తయారు చేసుకోవాలన్నా, లేదా ఒక పశు సంపదను పెంచుకోవాలన్నా ఉన్న రైతుకి పొలాన్ని బట్టి ఒక 10,000 ఇవ్వమనండి. పంట దెబ్బతినకుండా కాపాడుకుంటాడు. వాళ్ళు ఎట్టో సబ్సిడీ కడుతున్నారు కదా సార్ అక్కడ ఎరువులకి కోట్లు. అలా చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం సార్. అవును, మీరు అన్నట్టు ప్రభుత్వం కొంత రైతులకు సూచనలు ఇస్తూ చేస్తే బాగుంటుంది. అలాగే రైతు రక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్ పాకాల శ్రీహరి గారు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి గారు, మొత్తానికి ఆల్ ఓవర్గా చూస్తే మనం ఇప్పుడు ఇటు జలపతిరావు గారు మాట్లాడింది, అటు పక్క రైతు మాట్లాడింది, మీరు విన్నారు కదా. ఆల్ ఓవర్గా ఇట్లాంటి సమస్యల నుంచి బయటకు రావాలంటే ఇప్పుడు ఆ ఉద్దేశంతో మొన్న మంత్రి గారు కూడా చెప్పిండ్రు, తుమ్మల గారు, ఢిల్లీ అయినా పోయి మేము అక్కడ వాళ్ళతో మాట్లాడి తప్పకుండా వీటికి సంబంధించి పరిష్కారం చేసుకుని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం అని చెప్పేసి. సో ఈ క్రమంలో మీరేం ఏ విధంగా చూస్తారు ఈ సమస్యని? ముఖ్యంగా
మేము కొన్ని సంవత్సరాలు చెప్తుంది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడుకోవడం కాదు, రైతులు కోరుతున్నాయి. ఓకే, మీరు ఇద్దరు కలిసి పనిచేయండి. ఎవరి బాధ్యత లేదో మీరు గుర్తించుకోండి, ఎవరి బాధ్యత లేదో రాసి పెట్టుకోండి. రైతుకు ఎవరేం పని చేయాలో అది చెప్పండి. మీరు ఎంతసేపు ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నాడు. సార్ మీరు స్పీకర్ ఆఫ్ చేయండి సార్, ఓన్లీ మీ స్పీకర్ ఆఫ్ చేయండి. ఎవరి తప్ప రైతులు అయోమయంలో పడిపోతున్నారు. మీ సౌండ్ తగ్గియండి స్పీకర్. రావాల్సింది సమయానికి విత్తనము, ఎరువులు. ఎవరు అందిస్తారు, ఎలా అందిస్తారు? మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు ఎందుకు మాట్లాడుకో? రైతు విషయాల గురించి ఒకసారి కూడా మీటింగ్ పెట్టుకోరే. రేపు వర్షాకాలం రైతులకు ఏ విధంగా బయట చేద్దాము అని కేంద్ర సార్ అంటే ఒక్క నిమిషం సార్, మీరు మీ మొబైల్ సౌండ్ తగ్గించండి సార్. మీ మొబైల్ది సౌండ్ తగ్గించండి పూర్తిగా. ఇప్పుడు పూర్తిగా తగ్గించండి సార్. ఇప్పుడు మాట్లాడండి, రిసౌండ్ వస్తుంది. ఓకే ఓకే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరి విధులేదో వాళ్ళు గుర్తించి దాన్ని ఎవరు ఏం పని చేయాలో ప్రకటించుకోండి. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే రైతు బయటపడతాడు. ఇప్పుడు పంటల బీమా చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి సబ్సిడీ ఇవ్వను ఉంటుంది, కొంతవరకే ఇస్తా ఉంటుంది. పంటలు కొన్న తర్వాత నేను కొనా అంటది, ఎందుకు కొనమని వీలంటుంటారు. రేపు కొనకపోతే నేను కూడా లేదని చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం. రైతుకి ఇవన్నీ అవసరమా? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నారు, కేంద్ర ప్రభుత్వం అది పాలన కూడా ఎన్నుకున్నాము. ఇద్దరు కూర్చొని మీరు మాట్లాడుకోండి. వాళ్ళ మధ్యలో రైతులు ఎందుకు ఇబ్బంది పడడం? ఇప్పుడు అమెరికా ఇరాన్ మాట్లాడుకుంటుంది, ఇండియా పాకిస్తాన్ మాట్లాడుకుంటుంది చర్చల ద్వారా. మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడి ఎవరు ఏం చేయాలి, రైతులకు లోన్స్ వస్తలేవు ఏం చేయాలి, పంటల బీమా కంపల్సరీగా అమలు చేయాలంటే ఏం చేయాలి, ఎవరు చేసుకున్నా వాళ్ళకి తప్పు. అది పంట పండిన తర్వాత నేను కొనాలని వద్దా, నువ్వెంత కొంటావు నేనెంత కొంటా ముందే మాట్లాడుకోరు. ఇప్పుడు పంట కోసి అమ్ముకునే టైంలో పైవాడు కొట్టలేదు కాబట్టి నేను కొనాలని వద్దాను వీళ్ళు దిగమ్మకలు 6 నెలలు 3 నెలలు కొంటుంటే నేను తరబడి రైతులు 46-47 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు అక్కడ ఒక టెంట్ ఉండదు, ఎయిర్ కూలర్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండేవి. వాళ్ళ మనుషులు ఆయనే లేదు అక్కడ చూసే రైతులు. ఇటువంటి పరిస్థితి రైతు కాబట్టి రైతు గౌరవం ఉండాలి కదా. అది కేంద్ర రాష్ట్ర ఇద్దరికి కదా బాధ్యత. వీళ్ళిద్దరికి తప్పే. ఈ 2 ప్రభుత్వం ఉన్నంతసేపు రైతులు ఇంకా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలు ఎక్కువ బతకాల్సిందే. ఇన్ని కోట్ల పంట అంటే ప్రతి గ్రామంలో 50 కొద్ది ధాన్యం వచ్చింది. తెలంగాణ మొత్తం అన్నపూర్ణలాగా మారింది అంటున్నారు. కానీ ఒక్క రైతు కూడా అంటే ఇంటికి తుల బంగారు కూడా కొనుక్కోండి పంటలకి. ఒక్క రైతు కూడా ఒక 10,000 రూపాయలు వాళ్ళ భార్య బిడ్డలతో బ్యాంకు డిపాజిట్ చేసుకోవాలి. ఇది రైతు ఆర్థిక పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వేస్తామంటారు, వేసామంటారు, వేలు అంటారు. దానికి పండుగ మీటింగ్లు ఇన్సల్ట్ చేయడమే రైతులు. రైతును పూర్తిగా బికారీని చేసి 2 ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏమాత్రం నిజాయితీగా రైతులు బాగుపడని ఒక్క చర్యలు తీసుకోవడం లేదు. హలో, అవును సార్, అవును సార్, ఎస్, రైట్ రైట్. జలపతిరావు గారు ఇప్పుడు చెప్పింది కదా, శ్రీహరి గారు చెప్పిన విధంగా, అంటే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. అటువంటి పరిస్థితుల్లో 2 ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 ఒక సమన్వయంగా పనిచేస్తే బాగుంటుందని వారి ఉద్దేశం. ఇది శ్రీహరి గారు కూడా ఒక వ్యవసాయ అధికారి, అంటే చదువుకున్న పరిజ్ఞానం అధికారి, చాలామంది రైతుల సమస్యలు, ఏ ప్రభుత్వాల బాధ్యతలు ఏమిటని ఆయనకు తెలియదా, అందరికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరల నిర్ణయం చేయటం అన్ని రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ధరలు నిర్ణయం చేయటం అనేది వాళ్ళ ఒకటి. తర్వాత రెండవది ఎరువుల సరఫరా కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని బాధ్యతలు వాళ్ళ దగ్గర ఉంటాయి. తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ముందు వాళ్ళకి ఆహారం కొరత రాకుండా, కరువులలో కొరత రాకుండా కొంత తీసి స్టాక్ పెట్టుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వంలో నిధులు ఉన్నాయి, అంటే విధులు అది ఖచ్చితంగా ఉన్నాయి. అది నిర్వర్తిస్తూనే ఉన్నారుగా. వాళ్ళకి కావాల్సిన పీడిఎస్ కావాల్సింది, రిజర్వ్ కావాల్సింది, మొత్తం అంతా క్వాంటిటీ ఎంత కొంటామని ముందే చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎంత కొంటాము అనేది ముందే చెప్తున్నారు. మరి దానికి పక్కన పెట్టి నీ ఇష్టం ఉన్నట్టుగా 1 కోటి ఎకరాలకు వరి వేసినప్పుడు మరి వెంకటరెడ్డి గారు చెప్పాలి, వరి విస్తీర్ణము ఈ లెవెల్లో పెంచేసి, ఈ లెవెల్లో ఎరువులు వాడి, ఈ లెవెల్లో పురుగు మందులు వాడి, ఈ లెవెల్లో నీళ్లు కరెంటు వాడి ఎవరిని బాగు చేద్దామని కొనాలి ఇవ్వాలి అని ఒక రాజకీయంగా కాదు. వెంకటరెడ్డి గారు మీరు కూడా రైతుగా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఎరువులు అంటే యుద్ధం ఎరచూపి అంటున్నారు. ఎంత అది తప్పది? యుద్ధం ఎరచూపడం అనేది పెట్రోల్ లేక, గ్యాస్ లేక, బయట హోటళ్ళల్లో వాళ్ళ ఛార్జీలు పెంచి ఆడ జలసంధిలో ఓడలు కదలక
మన వాళ్ళు చనిపోయి ఇంత లెవెల్లో ఇబ్బంది అవుతుంటే కూడా వెంకటరెడ్డి గారు లాంటి రైతులకు తెలియలేదా, మన శ్రీహరి గారికి తెలియలేదా? అప్పుడు యుద్ధం వల్ల చాలా నౌకల రవాణా బాగా తగ్గింది. తర్వాత యూరియా మనం ఒకప్పుడు తక్కువ మొత్తాదులో బయట నుంచి తెచ్చుకునేది, ఇప్పుడు మన దగ్గర యూరియా వాడకం ఎక్కువ అవటం, వేరే దేశాల నుంచి చాలా మొత్తంలో యూరియా తెచ్చుకుంటున్నాం. సో వేరే దేశాల మీద ఆధారపడి మనం బతుకు అంటే మనం ఉన్నట్టయితే, ఈ లెవెల్ ఉన్నట్టయితే ఇబ్బందులు తప్పవు. కాబట్టి మనమే చేయాలి, పంటలు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరి ఎకరాన్ని క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ప్రకటించి ఎవరిని బాగు చేద్దామని పంపించింది? అప్పుడేనో కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, ఆయన 500 బోనస్ ఇస్తామని వీళ్ళు తెరిచి ఏం చేశాను తెలంగాణలో మొత్తం భూములన్నీ ఎక్కడ ఒక నీటికి వస్తుందో బోర్లు వేయటము, కరెంటు పెట్టడము, లెవెల్ చేయటం, వరికి వెళ్ళటం. సరే రైతు సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు కాదు, ఎన్నటి నుంచైనా రైతు సమస్యలు ఉన్నాయి, ఇప్పటికైనా ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. ఎందుకంటే వ్యవసాయంలో సమస్యలే ఎక్కువ ఉంటాయి, కష్టాలే ఎక్కువ ఉంటాయి, లాభం తక్కువ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వ బాధ్యతలు తీసుకుంటే కష్టాలు కొంచెం తగ్గే అవకాశం. తర్వాత ఇంతకుముందు ఎవరో అన్నారు, శ్రీహరి గారే ఎవరో, ఇది పంటల బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా ఫిక్స్ చేసి పెట్టింది, ఇస్తున్నది, వేరే రాష్ట్రాలకు ఇస్తున్నది. ఆయన ఇంతకుముందున్న ప్రభుత్వం మాకు ఇది వద్దు స్కీమ్ అని వదిలేసినాడు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి తీసుకుంటామని వీళ్ళు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఎంత మోతాదులో పర్సెంటేజ్ ఇవ్వాలన్నా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కలపాలన్న స్కీమ్లో ఉంది. రైతు కేవలం 1% ఇది ఉంది. మరి అది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నది, ఇప్పటిదాకా పంటల బీమా పథకం అమలు చేయలేదు. మరి శ్రీహరి గారు లాంటి వాళ్ళు గవర్నమెంట్కి రాయాలి కదా, వెంకటరెడ్డి గారు గలమెత్తి అడగాలి కదా, పంటల బీమా పథకం ఎందుకు పెడతలేరు? తర్వాత వడ్లు కొంటామన్నారు, వడ్లు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నప్పుడు బోనస్ ఎప్పుడు ఇస్తారు? రైతు దగ్గర వడ్లు కొంటేనే కదా. మరి మొన్న మినిస్టర్ గారు క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు, మేము కేంద్ర ప్రభుత్వం పీడిఎస్ కొన్నంత వరకే మేము కొంటామని అన్నారు. అంటే మిగతా పండించిన పంట ఎవరు కొంటారు? అంటే దాని మీద బోనస్ ఇవ్వటం అనేది తప్పించుకోవడానికి వరకు చేస్తున్నటువంటి నాటకం అనే పోతుంది. ఆ విషయం మాట్లాడకుండా ఎరువులు లేదు, యుద్ధం ఎరచూపి అనేది పక్కన పెట్టి ఆ వచ్చిన ఎరువులను ఎట్లా వాడుకోవాలి, ఇంటికి శాలరీ ఒక జీతం వస్తుందంటే ఆ జీతాన్ని సరిపుచ్చేటట్టుగా వాడుకోవాలి. లేదు నువ్వు ఏమైనా కష్టపడి ఎక్కడన్నా జావు, నాకు ఇంకా జీతం ఎక్కువ తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్తారు? అంటే ఇక్కడ ఇంకొక సమస్య సార్, వాళ్ళు చెప్పింది ఏమంటుందంటే పంటకు తగ్గ యూరియా ఉంటేనే లేకపోతే ఇబ్బంది ఏమంటున్నాను. అందుకే ఒక పిండి కొద్ది రొట్టె కాబట్టి మనకు ఎరువులు మోతాదు ఇంత మాత్రమే రాష్ట్రానికి వస్తుంది అనేది ఫిక్స్ చేసి పెట్టినారు. ఆ మోతాదుకు అనుకూలంగా పంటల విస్తీర్ణం కావాలా. నువ్వు వరి విస్తీర్ణం పెంచుకుంది, వరికి చెప్తున్న శాస్త్రవేత్తలు చెప్పినంత మోతాదు కూడా మేము ఎక్కువ మోతాదులో వాడతాము, ఎందుకంటే సబ్సిడీ మీద ఉంది. ఆ మొత్తంలో ఎరువులు వాడుకుంటుంటే ఏ దేశం నుంచి తీసుకురావటం? అంటే ప్రభుత్వం రైతులకు సూచించాలి, ఇంత సూచిస్తూనే ఉంది. మేము పనిచేసినప్పటి నుంచి ఇప్పుడు దానికి రైతు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నారు, భూసారం పెంచుకోవడానికి ఏం చేయాలట. మా తాతలు తండ్రులు అంతకంటే ముందున్నోళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చేసిండ్రు, పోయిండ్రు. ఈ రోజులో భూసారం పెంచుకోవాలంటే పశువులు పెంచుకోవాలి, పచ్చిరొట్టె వేసుకోవాలి, నానా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ అనాదిగా తెలిసినాయి సార్. ఇప్పుడు పంటల మార్పిడికి సంబంధించి చేయండి అని చెప్పేసి అటు యూనివర్సిటీస్ కానీ అందరూ ఇదే చెప్తున్నారు, ఎల్నినో ప్రభావం కావచ్చు, ఏదైనా అవచ్చు. పంటల మార్పిడి గురించి బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంటలకి, అందులో వరికి సంబంధించి కొన్ని రకాలకు మాత్రమే అనౌన్స్ చేసింది, ఈ వీటికి మేము బోనస్ ఇస్తాం లేకపోతే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి. పంటల మార్పిడి చేయడం ఓకే, కానీ చేసిన తర్వాత వాటికి ప్రోత్సాహకాలు పంటల మార్పిడి అంటే ఉద్దేశం ఏంటంటే వరి వేయకండి, వేరే పంట వేయండి అని. వర్షాకాలంలో లెవెల్ చేసినటువంటి వరి పొలంలో వేరే పంట వేసి ఎవరైనా పంట సాగు చేయగలుగుతారా? మేము చేసి రెండో పంటగా మార్చడానికి మేము చేసిన ప్రయత్నాలు చాలా వరకు అంటే కంటిన్యూగా కాలేదు, ఫలితాలు వచ్చినాయి కొంతవరకు. ఇప్పుడు చేసేవాళ్ళు పరిశోధన కూడా లేదు. వరికి బదులుగా వరి పొలంలో ఇంకొక పంట సాగు చేయడానికి ఎవరైనా, మనం పైనసారి కూడా అన్నాం, ప్రదర్శనలు ఏర్పాటు చేయమనండి యూనివర్సిటీలోని వాళ్ళు, రైతులకు చెప్పమనండి. ఊరికే మీరంటే స్టూడియోలోనో పేపర్లో కూర్చొని శాస్త్రవేత్తలు కూడా అధికారులు కూడా మాట్లాడితే ఎట్లా? వరి లెవెల్ చేసినటువంటిది వర్షాకాలంలో, వర్షాలు ఎప్పుడు కాకపోయినా ఎప్పుడో రోజు హెవీగా పడతాయి, పడ్డప్పుడు వేరే ఆరుతడి పంట వేసామనుకోండి మొత్తం చెడిపోతుంది. కాబట్టి వరి లెవెల్ చేసినప్పుడు వర్షాకాలంలో వరి తప్ప ఇంకో పంట చాలు. రెండో పంటల కన్నా విస్తీర్ణం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఏది లేదు. మినిస్టర్ గారు అంటే ఓకే, పొలిటికల్ స్టేట్మెంట్, పంటల మార్పు చేయండి అని 2 సంవత్సరాల తర్వాత ఆలోచన వచ్చిందా? అంటే ఇప్పుడు యూరియా దొరకట్లేదు, యూరియా షార్టేజ్ కాబట్టి నేను బోనస్ ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు పంటల మార్పు చేయమని చెప్పడంలో అది హాస్యాస్పదం. కాకపోతే ఇది శాస్త్రపరమైంది, నేను రాజకీయంగా మాట్లాడట్లేదు. శాస్త్రపరంగా వరి విస్తీర్ణం తగ్గాలి. వరి విస్తీర్ణం ఎందుకు తగ్గాలంటే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి,
ఈ ఎరువులు ఈ మొత్తంలో వాడినట్టయితే అంత విషపూరితం అవుతుంది. భూమిలో అవుతున్నది, మనుషుల ఆరోగ్యం కూడా అవుతుంది. వరికి వాడేటువంటి ఎరువుల మోతాదు కానీ పురుగు మందుల మోతాదు ఇంకా దాదాపు ఏ పంటకు పండదు. అంటే ఒక 4 నెలలు 5 నెలల్లో పండేటువంటి పంటకు. కాబట్టి అంత మొత్తంలో వాడేటువంటి పంట ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే అది చాలా తప్పు కదా. రైతుకు అవసరం ఉండి రైతు కష్టంగా పోతే ఏదో పంట వేసుకుంటాడు. ఈ ప్రభుత్వం దగ్గర ప్రణాళికనే పెద్ద తప్పు. ప్రణాళిక ఉండాలి. ప్రణాళికే లేదు. ఇప్పటిదానిక ఏ పంట ఎంత విస్తీర్ణం వేయాలి, ఇంత విస్తీర్ణం కంటే వద్దు, దాని తగ్గట్టుగా ప్రణాళికే లేదు కదా. దాని ప్రకారం కొనుగోలు ఏదర్ ఏంటంటే ఈరోజు నాకు చర్చలో వెంకటరెడ్డి గారు అది ఆలోచించట్లేదు. కేంద్ర ప్రభుత్వం పీడిఎస్ కొరకు ఎంతైతే కొంటుందో రాష్ట్ర ప్రభుత్వం అంతే కొంటదంట వరి. మిగతా ఇంతకుముందు కొన్నట్టుగా వరి లేదు. అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గొడవ, మళ్ళీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవుతుంది. అంటే రైతుకు పంట పండించిన తర్వాత అమ్ముకునేటువంటి అవకాశం కూడా రాదు. నేను పంట పండియటం కాదు, పంట పండిన తర్వాత కొనేవాడు లేక మార్కెట్లో లేక అడ్డికి పావుచారు అమ్ముకోవాల్సి వస్తుంది. రైట్. శ్రీహరి గారు, అంటే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే మనం ఎల్నినో ప్రభావం కావచ్చు, లేకపోతే ఇవన్నీ కారణాల చేత అంటే అందరిలో ఇబ్బంది పడేది ఎక్కువ మెయిన్గా కౌలు రైతు ఎదుర్కొనే సమస్యలు, కౌలు రైతు సమస్యలు ఎదుర్కొనే అవకాశం. ఇప్పుడు కౌలు రైతులను వేరే ముట్టలేదు, వాళ్ళు వేరే లేరు. ఒక ఎకరం ఉండాలని 2 ఎకరాలు కౌలు తీసుకుంటారు, 4 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తుంటారు. అంతే తప్ప పూర్తిగా ల్యాండ్లెస్ లేబరే కౌలుకు తీసుకొని చేయడం లేదు. కాబట్టి కౌలు రైతులు వాళ్ళకు అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కౌలు కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రైతు కూడా భూమికి బయటకి ఇచ్చిన కౌలు వచ్చేది రాదు కదా. కాబట్టి ఇప్పుడు రైతులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు పూర్తి నిర్లక్ష్యంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రైతు జ్ఞాపకం వస్తారు తప్ప ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతును ఆర్థికంగా ఎట్లా నిలబెడదాము అని 2 ప్రభుత్వాలకు ఏమైనా శ్రద్ధ ఉండాలి కదా. ఒక్క రోజు కూడా ఆలోచించడం లేదు యాంగిల్లో. ఆల్రెడీ ఉన్న గైడ్ లైన్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ క్లియర్ గా చెప్పింది, రైతులందరికీ ప్రైవేట్ అప్పులు ఉన్నట్టయితే వాళ్ళు నష్టపోతున్నారు ఆర్థికంగా. ప్రైవేట్ అప్పులు క్లియర్ చేసుకుంటేందుకు బ్యాంకు రుణాలకు అదనంగా ఆల్రెడీ ఉన్న క్రాప్ రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో అగ్రికల్చర్ రుణాలు లోన్స్ క్లియర్ చేయడానికి ఇవ్వమని చెప్పింది. చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా ఈ విషయంలో బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టానంటే ముందుకు రావడం లేదు, ఒప్పుకోవడం లేదు. అలాగే ఎస్ఎస్జి గ్రూప్ మహిళలకు ఇస్తున్నారు కదా లోన్స్, అలాగే రైతులకు కూడా ఇచ్చినట్టయితే రైతులకు గ్రూపులు సమిష్టి బాధ్యత గ్రూపులు జేఏజీ గ్రూపులు పెట్టండి అని చెప్తే దాని మీద కూడా ఎన్నిసార్లు లెటర్స్ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. పంటల బీమా అమలు చేయమని ఇందాక జగపతిరావు గారు చెప్తున్నారు. గట్టిగా ఎన్ని లెటర్స్ రాసి నోటీస్ కూడా పంపించాను, కేసు కూడా ఇద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను వీలైతే హైకోర్టులో. అయితే పంటల బీమా అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే బరువు ఏం లేదు, రైతు ఆర్థికంగా బయటపడే అవకాశం ఉంటుంది. పంట పోయినప్పుడు ఒక రైతు 3-4 సంవత్సరాల దాకా కోలుకోవాలండి. ఒకసారి పంట పోతే ఒక పంట పోయినాక ఆయనకు నెక్స్ట్ పంటకు పెట్టుబడి చూసుకోవాలి, నెక్స్ట్ పంట 5-6 నెలలకు వస్తే అప్పటిదాకా అతని పిల్లలు సంసారం బతకాలి, మళ్ళీ తన ఇల్లు నడవాలి, ఇవన్నీ ఉంటాయి రైతుకు. అప్పటికి అప్పులు వచ్చి ఇంటికాడ కూర్చుంటారు ఈ పంట పోక మళ్ళీ అది కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఈ వడ్డీలు కూడా ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నారు రైతు బ్యాంక్ బయట, 50 నుంచి 70,000 వడ్డీ కడుతున్నారు సంవత్సరానికి. బ్యాంకు నుంచి ఇస్తే 20,000 అయితే రైతు బతుకుతాడు. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ క్లియర్ గా ఇవ్వాలని ఉన్నాయి. కాబట్టి మీరు బ్యాంకర్స్ పిలిచి మాట్లాడండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. చెడు ఎక్కడ వస్తుందంటే ప్రతి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏమనుకుంటున్నా అంటే నాకు 100 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది, నాకన్నా ఎక్కువ తెలిసిన ఊరికి అనుకుంటారు వాళ్ళు. ఈ చిన్న రైతుల అవస్థలు వీళ్ళకి తెలివై మంచిగా చేద్దాం ఆలోచన కూడా వీళ్ళకి ఏమాత్రం లేదు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది, ఏమైనా చేసి ఉంటే ఇప్పటికీ చేసి ఉండాలి రైతులకు. మేము రాకముందు రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే మేము వచ్చిన తర్వాత రైతులందరూ బ్యాంకులో డబ్బులు నిలబెట్టుకున్నారని చెప్తారు. ఇప్పుడు ఈ మంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తారు. మేము వచ్చి 12 ఏళ్ళు అయింది, అంతకుముందు రైతులు వీక్ ఉంటే ఇప్పుడు వచ్చిన తర్వాత స్ట్రాంగ్ అని చెప్పగలుగుతారా? లేదు. ఎందుకంటే రైతులకు వాయిస్ లేదు, వాళ్ళ ఒక దగ్గరికి రారు. కాబట్టి ఇది ఆడుకుంటున్నారు రైతుల నిరాశ, వాళ్ళ ఆసక్తిని వీళ్ళు పూర్తిగా వాడుకుంటున్నారు. రైతులు బలి చేస్తున్నారు మొత్తం అందరికీ. ఇప్పుడు ఎరువులు లేవు, దొరుకుతలేవు అంటే అర్థం చేసుకుంటారు, యుద్ధం ఏంటంటే అర్థం చేసుకుంటారు. ఎల్నినో వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, పంట లేకుంటే అంటే అర్థం చేసుకుంటారు. కానీ ఇది లేదు కాబట్టి మళ్ళీ వారు చేసుకుంటాడు. భలే రెడీ ఉంటాడు రెడీ రైతు. కానీ వీళ్ళు ఎరువులు ఇచ్చే టైంలో కూడా ఎప్పుడు యుద్ధం వచ్చారు. లాస్ట్ సీజన్ యుద్ధం లేదు కదా, అప్పుడు కూడా యూరియా షార్టేజ్ కదా. వీళ్ళు అసలు ముద్దు చూపలేకపోతే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని? కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాలి కదా యాజమాన్యం. ఎప్పుడో ఒకసారి కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు 50% ఉన్నాం జనాదము రైతులము. వీళ్ళ సమస్యల మీద ఒకసారి మీటింగ్ పెట్టుకోరు. వీళ్ళ సమస్యలు ఏంది, వీళ్ళు ఏ విధంగా బయట తీసుకొస్తాము, వీళ్ళు ఆర్థికంగా బాగు చేయడానికి ఏం చేద్దాం, వీళ్ళు బ్యాంకుల మీద రుణాల మీద ఆధారపడకుండా రైతు మీద కానీ పంట రుణాలు లేకుండా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టు ఏం చేద్దాము, ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము, ఇంతకంటే ఎక్కువ చేయలేము. అట్లీస్ట్ అదని చెప్పండి. అది లేదు.
పోనీ రైతులు ఇప్పుడు రైతుల పిల్లలందరూ కూడా మేము పోతుంటే ఊర్లలో డిగ్రీలు అయిపోయిన అన్ని అయిపోయి వ్యవసాయం చేయడం లేదు, తల్లిదండ్రులు కూడా వద్దని చెప్తున్నారు వాళ్ళకి. మరి బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకొని ముద్ర రుణాలు తీసుకొని వ్యవసాయం వేరే పని చేసుకుందాం అనుకుంటే బ్యాంకు కూడా ముద్ర రుణాలు లేవంటున్నారు. తెలంగాణలో ఈ రోజు వరకు చూసినట్టయితే 71 లక్షల ముద్ర రుణాలు జాతీయ స్థాయికి చేరడానికి తక్కువగా ఉన్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లెటర్స్ పెట్టినా వీళ్ళు పట్టించుకొని మాట్లాడలేదు. అవే రుణాలు వచ్చుంటే తెలంగాణలో ఈ వీక్లీ ఫైనాన్స్, డైలీ ఫైనాన్స్ ఇవన్నీ వెళ్ళిపోతుండే. ఈ పిల్లలు ఏదో పని చేస్తున్న బతుకు ఊరు నుండి ఖాళీ తిరుగుతారు, తాగుతూ చెడిపోతున్నారు పిల్లలందరూ తీసుకెళ్ళబట్టి. సో యూత్ దానివల్ల ఏంటంటే వ్యవసాయం మీద ఆసక్తి పోతుంది. లేదు ఇప్పుడు లేదు ఏదో పని చేసుకుని పోతామంటే బ్యాంకు దగ్గర రానిస్తలేరు. వేరే ఎట్లా ఇచ్చిన రుణాలు మన దగ్గర ఇవ్వడం లేదు. ముద్ర రుణాలు కేంద్ర ప్రభుత్వం తక్కువ టార్గెట్ ఇస్తుంది మన బ్యాంకులకు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి తక్కువ ఉందని ఫిగర్స్ ఇచ్చినా నేను చెప్పిన ఫిగర్స్ కాదు, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఫిగర్సే ఏ రాష్ట్రానికి ఎన్ని ముద్ర రుణాలని. ఇంత తక్కువ 75 లక్షలు తక్కువ అంటే చిన్న ఫిగర్ కాదు అది. 5,000 10,000 తక్కువ ఉంటే ఏమనుకోవచ్చు. జాతీయ సాగుడు చేరుకోవాలంటే తెలంగాణకి ఇంకా 71 లక్షలు మనం డిసెంబర్ వరకే కావాలి, 25 డిసెంబర్ వరకు. ఈ పిల్లలు ఏదో పని చేసుకొని బతుకుతారు కదా రుణాలు వస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట రాసి ఇస్తారు అక్కడ, మోడీ గారికో ఇంకొకరికో తెలియని ఇష్యూలు జరుగుతున్న అన్యాయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి పెద్ద ఎత్తున. విడిపోయినప్పుడు ఇది కూడా కలుపుకొస్తాండ వాళ్ళు. వాళ్ళకి చేస్తే నాకేమొస్తుంది, రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తే మాకేమొస్తుంది. ఇలా పర్సెంటేజ్ పెడితే అందరూ జాగ్రత్తగా పనిచేసి రైతులు మంచి పొజిషన్ ఉంచేవారు. కొంత పర్సెంటేజ్ పెడితే బాగుంటుందేమో ఈ రుణాలు ఇప్పించులో కానీ ఇది కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ పర్సెంటేజ్ పెడితే అప్పుడు ఇంట్రెస్ట్ ఇస్తూ పని చేస్తారేమో అనిపిస్తుంది. అప్పటిదాకా మీరు పని చేయరు రైతులు. ఎటుపోతే మాకే ముందే టైం వచ్చే చూసుకుంటా ఉన్న ఇళ్ళలో ఉన్నారు. ఓకే రైట్. వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం అంటే రైతు బీమా, రైతు భరోసా, పంటల కొనుగోలుకు సంబంధించి మాట్లాడుకుందాం. అంటే రైతు వారిగా చెప్పండి అసలు ఎట్లాంటి, ఎస్పెషల్లీ రైతు బీమాకు సంబంధించి కానీ లేకపోతే ఈ పంటల కొనుగోలుకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పటికీ కూడా కొన్ని కొనుగోలు కాలేదు. సో ఎట్లా ఉంది అనుభవం? రైతు బీమా అంటే రైతుకి ఇన్సూరెన్స్ చేస్తారు సార్. అది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉంది, వాళ్ళు చేశారు. రైతులు ఎవరన్నా కాలం చెల్లినా వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 5,000 ఇప్పుడు వాళ్ళకి బీమా కట్టే కన్నా 5 లక్షలు అయితే మన ప్రభుత్వం నుంచి ఇస్తే ఏదో కొద్దిగా లాభంగా ఉందన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారే తప్ప అది ఎంతవరకు కరెక్టో తెలియట్లేదు సార్. వాళ్ళైతే రైతు బీమా కట్టట్లేదు ప్రభుత్వం. కడితే రైతుకి అది చాలా ఉపయోగం. లేదా వాళ్ళు రైతు బీమా మేము కట్టట్లేదు, మేమేదో పోతుంది కానీ వాళ్ళు అట్లా చెప్పట్లే, ఇలా చెప్పట్లా ప్రభుత్వం. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని సస్పెన్స్ లో పెట్టారు రైతుకి. అలాగే రైతు భరోసా అనేది వాళ్ళు ఇస్తున్నాం డేట్లు ఆ డేట్ ఈ డేట్ అంటున్నారు. రేపు కూడా 30వ తారీఖు నాడు మా మదర్ కాన్స్టిట్యున్సీలోనే ఇస్తున్నాం అని చెప్పారు సార్, ఖమ్మం జిల్లా మదర్ కాన్స్టిట్యున్సీ. కానీ వాళ్ళు పోయినసారి 2 ఎకరాల వరకే వేసి మేలకొండ ఊరుకున్నారు. అందరికి 10 ఎకరాలు ఉన్నోడికి ఆ 2 ఎకరాలు ఇచ్చారు, 100 ఎకరాలు ఉన్నోడికి ఆ 2 ఎకరాలు ఇచ్చారు, ఎకరం ఉన్నోడికి ఎకరం ఇచ్చి కూర్చున్నారు. అది ఎన్ని ఎకరాల వరకు అనేది లిమిట్ లేకుండా మొన్న పోయినసారి 2 ఎకరాలకి ఇచ్చారు సార్. ఈసారి ఎన్ని ఎకరాలకి ఇస్తారో తెలియదు, ఎంతమందికి ఇస్తారో కూడా తెలియదు. అది రైతులకు మట్టికి చాలా మైనస్ సార్ అది. ఓకే. కానీ మెయిన్ ఏంటంటే రైతు వాళ్ళ పొలంలోంచి ఇంట్లోంచి పొలం పోతే పొలం నుంచి ఇంటికి వచ్చేదాకా కూడా దినదిన గండమైన సార్. ఎందుకంటే అది పరిస్థితులు అలా ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకని రైతు బీమా చాలా అవసరం. రైతు భరోసా అనేది ఏంటంటే అది పెట్టుబడి కింద. సన్నీళ్ళకి అదే ఉక్కు నీళ్ళకి సన్నీళ్ళు ఎట్లనో రైతుకి అంత ఉపయోగం ఉంటది. అది చాలా మంచి పాలసీ సార్ అది. సరే దాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా పంట పండిన దానికి ఇప్పుడు జలపతిరావు గారు అంటున్నారు ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడు పంటలు ఏది పంట మార్పిడి అంటున్నారు. జలపతిరావు గారు చెప్పారు మాగట్ల ఏ పంట పండదని. ఫస్ట్ పంట అంటే ఖరీఫ్ పండకపోయినా రబీ పండించుకోవచ్చు సార్, దానికైనా మందులు కావాలి. మరి అప్పుడు ఏమైనా మందులు ఇస్తారా? ఇవ్వలేరు కదా. ఎరువులు అప్పుడు కావాలి. పంట మార్పిడి చేసినా ఆ పంటకు కూడా కొంత మందు కావాలి సార్. ఆ మందులు కూడా సప్లై చేసే పరిస్థితులు అయితే రైతుకు అవపట్టలేదు. వాళ్ళు ఎంతసేపటికి యాప్ అంటున్నారు. ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి సార్? స్మార్ట్ ఫోన్ ఉంటేనే అది వస్తుంది, లేదంటే రైతు వేదిక పోవాలి. 4 ఊళ్ళకి 3 ఊళ్ళకి ఒక రైతు వేదిక ఉంది. పొలంలో పని చేస్తారా? పశువులే చూసుకుంటాడా? వచ్చిపోయి రైతు వేదిక కాడ కూర్చుంటాడా? కూర్చున్న తర్వాత వాళ్ళు రాసి ఇచ్చేది ఒక చోట, ఎరువు ఇచ్చేది ఒక చోట. అందుకని ఇందాకలు హుసేన్ గారు అన్నారు, ఇప్పుడు మనకి రేషన్ ఎలా ఇస్తున్నారో అట్లా రైతు వేదికల్లో పెడతారా, సొసైటీల్లో పెట్టుకుంటారా? రైతుకు అందుబాటులో ఉండి రైతుకు అందుబాటులో తీసుకురండి అంటున్నారు.
ఇప్పుడు అలా లేదండి. వెంకటరామరెడ్డి గారు ఒకటి ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు అన్నట్టు యూరియాకు సంబంధించి ఇప్పుడైతే వాళ్ళు చెప్పినట్టే రేషన్ షాపులు ఏ విధంగా అయితే మనకు రేషన్ ఇస్తున్నారో సో అదేవిధంగా ఒక ఆధార్ కార్డుతో ఎప్పటిలాగానే ఉండి దాన్ని ఒక సరైన పంపిణీ క్రమం జరిగితే ఎక్కడ సతీష్ గారు ఈ మధ్య మొన్నట్టు ఎప్పుడైతే కొంచెం దిగుమతి తగ్గిందో సరఫరాలు లోపాలు ఏర్పడ్డాయో ఏ ప్రైవేట్ షాపులైనా కొన్ని షాపులకు గవర్నమెంట్ పెట్టొచ్చు. నేను ఏమంటున్నా గవర్నమెంట్ పెట్టాలంటే వాళ్ళ తరం కాదు. ఇది ఎరువులు అనేది చిన్న చిన్న షాపులలో ఏ ఊరికి ఆ ఊరికి దగ్గరలో ఉండాలి. ఒక బస్తా కొరకు ఎక్కడో పోయి కిలోమీటర్లు పోయి దూరం పోలేడు కదా. ప్రతి ఊర్లో షాప్ పెట్టాలంటే గవర్నమెంట్ పెడితే అది ఎన్నడూ కాదు. ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా మొబైల్ను మీ ఆధార్ను మీ సేద్యం చేసినటువంటి భూమి ఇవన్నీ రిజిస్టర్ చేసుకోమన్నారు. అది ఫోన్ చేసినట్టయితే వాళ్ళకు ఓటీపీ వస్తే దాని ప్రకారం ఇస్తున్నారు. సరఫరా అనేది ప్రైవేట్ రంగం నుంచే పోవాలి. ప్రభుత్వం కొనడానికే ధైర్యం లేనటువంటి ప్రభుత్వం సరఫరాలో ఇంకేం పోతుంది? సరఫరాలో తట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎరువులు లాంటివి వస్తాం. ఎరువులు విత్తనాలు అనేది విత్తనం అంటేనేమో కనీసం వ్యవధి ఉంటుంది కొంచెం. కాబట్టి అది ప్రభుత్వం కాదు ప్రైవేట్ నుంచే పద్ధతిగా ఇప్పించవచ్చు. అంటే దాన్ని తప్పుదారి పట్టియకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఈ సందర్భంగా ఇప్పుడు అందరు వెంకటరెడ్డి గారు శ్రీహరి గారు చెప్పింది ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మీరు వరిని ప్రోత్సహించినారు కాబట్టి పండిన ధాన్యాన్ని కొనవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది అన్నది వెంకటరెడ్డి గారు మీ నుంచి కూడా గలమెత్తి అడగాల. 500 బోనస్ ఇస్తామని ప్రామిస్ చేసి ఒక 2 సంవత్సరాలు ఇచ్చినారో లేదో తెలియదు అని ఇచ్చేసి ఇప్పుడు మేము కొనమంటే లెవెల్ చేసిన ఫీల్డ్లో వర్షాకాలంలో అది తప్ప ఇంకేం లేదు. సరే రెండో పంట వరకు మళ్ళీ తర్వాత వద్దాం. రెండో పంట వరకు ఏ పంట వేయచ్చు దాని ఎరువుల విషయంలో మళ్ళీ తర్వాత ఆలోచించవచ్చు అదొకటి. తర్వాత వెంకటరెడ్డి గారు శ్రీహరి గారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి చాలా రైతు సంఘాలు నేను జాతీయ స్థాయిలో ఉన్న రైతు సంఘాలు సమస్య తీసుకెళ్ళినాయి. ఈసారి ఎరువుల సరఫరా మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ అవసరం ఏర్పడుతుంది కాబట్టి సరఫరాలో పెడుతుంది. ఇబ్బందులు ఉంటాయి కావచ్చు బట్ అంతగా మొన్న జరిగినంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే ప్రతి చిన్న రైతు ఏదో ఒక షాపులో ఈ ఫోన్ ద్వారా తీసుకోవాల్సిన వస్తుంది. అదొకటి. రెండోది సార్ జలభద్రరావు గారు రైతు ఒడ్లని సన్నొడ్లు వరకే ప్రభుత్వం అనేది మాక్సిమం ఖరీఫ్ లో సన్నొడ్లు వేస్తున్నారు. రబీకి పోయారు కల్లా దొడ్డు రకాలు వేసి బయట అమ్ముతున్నారు సార్ మిల్లర్లకి డైరెక్ట్ గా రైతు. చాలా మంది 100కి 70% రైతులు దొడ్డు రకాలు పండించి ఎక్కువ దిగుబడి వస్తుంది. 40 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుంది. అవి బయటకు అమ్ముతున్నారు. సన్న రకాలు రైతు వెంకటరెడ్డి గారు నేనేమంటున్నాను కొంటున్నారు అనేది పత్తి కాదు. నేనేమన్నా రైతుకు ఇబ్బంది కాకుండా మార్కెట్లో అమ్ముకోవటం ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మరి మొన్న మీరు అన్నట్టుగా ఎందుకు డిక్లేర్ చేసినారు? మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్ లో మేము కొన్నాము అని చెప్పినారు. మీకు మరి వెంకటరెడ్డి గారు అది విన్నారా లేదా తెలియదు. మేము ఇంతకుముందు అగ్రికల్చర్ మినిస్టర్ ఏ పంట మేము కొనాము ఆ లెవెల్కి వెళ్తున్నారు. ఆలోచించట్లేదు. మీరు ఏమైనా ఎరువు మీద కేంద్ర ప్రభుత్వం మీద దృష్టి పెడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వము వరి విత్తనాలు వరి ఖచ్చితంగా కొనాలి. వాళ్ళ ప్రామిస్ అది. రైట్ సార్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ చర్చలో పాల్గొన్న జలపతిరావు గారికి అలాగే వెంకటరామరెడ్డి గారికి శ్రీహరి గారికి ఏదైతే ఎరువులకు సంబంధించిన సమస్య తీరాలి అలాగే రైతుకు సంబంధించిన పథకాల విషయంలో కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా జరపాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.